ఏదైనా ఒక విషయంలో అది ఏదైనా సరే అండి, మన కెరియర్‌కి సంబంధించి లేదా మన లైఫ్‌లో ఏదైనా ఒకటి వస్తుంది అని మనం స్ట్రాంగ్‌గా నమ్మినప్పుడు, మనం చాలా పాజిటివ్‌గా ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఇది అవ్వదు, అవ్వదు, అవ్వదు అని మనల్ని అంటూ ఉంటే ఏదో ఒక టైంలో మనకి కొంచెం నెగెటివ్ థాట్ వస్తుంది. అప్పుడు మన వాళ్ళతో కొంచెం మనం కంట్రోల్ కూడా తప్పుతాము. అవుతుందో అవ్వదో అని కూడా మనకి డౌట్ వస్తుంది. కానీ ఒక్క థింగ్ అండి, మీరు ఇది అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్‌గా నమ్మినప్పుడు ఎవ్వరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంలో మీరు కామ్‌గా ఉండి అది అవుతుందా లేదా దానికి సంబంధించి మీ సైడ్ నుండి 100% మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది. అవుతుంది, లేకపోతే లేదు. అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయాలి కదా. ట్రై చేసి అవ్వకపోతే నేను ట్రై చేశాను, అవ్వలేదు అనే ఫీలింగ్ అన్న మనకు ఉంటుంది. ఏం ట్రై చేయకుండా అవ్వదు అని చెప్పేసి వదిలేసామనుకోండి, మనకి కాకుండా పక్క వాళ్ళకి అయినప్పుడు మనకి ఎంత రిగ్రెట్ ఉంటుంది. అయ్యో, నేను కనీసం ట్రై కూడా చేయలేదు అనే రిగ్రెట్ మటుకి ఎప్పుడు లైఫ్లో ఫీల్ అవ్వకండి. ఏమంటారు? కరెక్టే కదా. సో ఎప్పటిలాగానే మీకోసం ముస్తాబాయ్ వచ్చేసింది. దేంతో అనుకున్నారు? 2 వంటకాలతో. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్న రెసిపీ ఏంటి అంటే కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటో. దానికి సంబంధించి మనకి మెయిల్ వచ్చింది. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారండి? లాస్ట్ టైం నేను కొన్ని రెసిపీస్ చెప్పాను, మీరు చేసి చూపించారు, చాలా థ్యాంక్స్ అండి. నేను రీసెంట్గా సోషల్ మీడియాలో కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటో డిష్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈసారి కూడా మీకు రెసిపీ పంపిస్తున్నాను అని చెప్పి స్నేహ మనకి మెయిల్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి రెసిపీస్ మాకు పంపిస్తున్నారు, మేము చేసి చూపిస్తున్నాము. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ముందుగా కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనం కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటోస్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. నువ్వుల నూనె, కార్న్ ఫ్లవర్, ఉడికించుకున్న బంగాళదుంప, స్ప్రింగ్ ఆనియన్, సోయా సాస్, వెల్లుల్లి, నువ్వులు, కారం, ఎండుమిరపకాయలు, కొత్తిమీర. ముందుగా బంగాళదుంపని నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఉడికించిన బంగాళదుంపని మనం పాస్ త్రూ చేసుకోవాలన్నమాట. దాన్ని ఎలా అంటే మంచి సాఫ్ట్ గా ఉడికిచ్చేసాను. జస్ట్ ఇలా మ్యాషర్ తో అంటే కిందకు వచ్చేస్తుంది అనమాట. దీని వల్ల స్మూత్ గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ ఉండదు, జస్ట్ ప్రెస్ చేసుకోవాలంతే. నేను చూపిస్తాను ఒకసారి మీకు కింద సైడ్ కూడా ఎలా ఉందో. సాఫ్ట్ గా ఉడకాలి బంగాళదుంప. సాఫ్ట్ గా ఉడకకపోతే మళ్ళీ రాదు, మనకు పాస్ త్రూ చేయడం రాదు. సో ఇలా చేసాం కదా, చూడండి ఇలా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఇది మంచి బేబీ ఫుడ్ అండి. బంగాళదుంపని బాయిల్ చేసి ఇలా పాస్ త్రూ చేసిన తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసేసి మంచి సాఫ్ట్ గా చేసి పిల్లలకి పెట్టేస్తే చాలా బాగుంటుంది. మ్యాష్ పొటాటో ఇలాగే చేస్తారనమాట. ఇందులో మనం కొంచెం ఆలమీగడైనా లేకపోతే పాలైనా వేసి కొంచెం బటర్ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచిగా ఇంకా ఫుల్ మీల్ లాగా వాళ్ళకి పెట్టేయచ్చు. బంగాళదుంపని మొత్తం నేను ఇట్లా పాస్ త్రూ చేశాను కదా, కింద ఎలా ఉంటుందంటే ఇలా పొటాటో గడ్డిలాగా ఉంటుందన్నమాట. చూడండి. దీంట్లో కొద్దిగానే మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కార్న్ ఫ్లోర్ వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఉప్పు వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలాగే పొటాటో ఇంకా కార్న్ ఫ్లవర్ వేసేసి చక్కగా స్మూత్గా పిండి లాగా చేసుకోవాలి. పిండి ముద్దనే తయారవుతుంది చూడండి.
మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఉంది అంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు. మనకి చపాతీ పిండి ముద్ద ఎలా ఉంటుంది కొంచెం గట్టిగా తడుపుకోవాలన్నమాట. కార్న్‌ఫ్లోర్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను, కావాల్సి వచ్చింది. సో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసాను. కార్న్‌ఫ్లోర్ పక్కన పెట్టేసుకొని చక్కగా ఇలా చేసుకోవాలి. ఒకసారి నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూపిస్తాను. రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా రౌండ్గా ఫస్ట్ ఉండలు చేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకుంటాను. అన్నీ ఒకే సైజులో ఫస్ట్ ఉండలు చేసేసుకోవాలి. ఇలా కొంచెం చేతికి ఆయిల్ తీసుకున్నాను అంటుకోకుండా. ఇలా అన్ని ఫస్ట్ రౌండ్గా ఉండలు చేసేసుకుంటే వర్క్ ఈజీ అవుతుంది. మనం వీటికి మష్రూమ్ షేప్ ఇవ్వబోతున్నాం. అన్నీ ఒకే సైజులో చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. దీన్ని కార్న్‌ఫ్లోర్ పిండిలో ఒకసారి ముంచేసి రౌండ్గా చేసుకున్న ఈ ఉండ ఉంది కదా, దీంట్లో బాటిల్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి తీస్తే మనకి కరెక్ట్గా మష్రూమ్ షేప్ వస్తుంది. చూడండి, ఇలా కార్న్‌ఫ్లోర్లో ఎందుకు ముంచుతున్నాను అంటే పిండి మూతకి అంటుకోకుండా, అంటే బాటిల్కి అంటుకోకుండా. ఇలా చేయడం వల్ల షేప్ మనకి మష్రూమ్ లాగా వస్తుంది అండ్ ఈవెన్గా కూడా కుక్ అవుతుంది అన్నమాట మంచిగా. ఇలా అన్నీ చేసేసుకోవడమే. ఇంత పెద్ద సైజ్ వద్దు అనుకుంటే చిన్న పైప్ ఉంటుంది కదా, అంటే స్ట్రా తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు చిన్నగా. సో భలే వచ్చాయి కదా. ఇప్పుడు ఇక నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా బాయిల్ అవ్వడానికి మనకి 10 to 15 minutes పడుతుంది. ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలని వేస్తున్నాను. దీన్ని ఒక్కసారి మిక్సీ చేద్దాం. చిల్లీ ఆయిల్ కోసం చిల్లీ ఫ్లేక్స్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఇందులో మనం నువ్వుల నూనె వేస్తున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6, 1 టీ స్పూన్ నువ్వులు, సోయా సాస్, కారం, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ని చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. కొంచెం గార్నిష్కి పెట్టేసి మిగతాదంతా ఇందులో వేసేస్తున్నాను. అలాగే నూనె చూడండి బాగా వేడెక్కింది, ఇట్లా పొగలు రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా వేడెక్కిన నువ్వుల నూనెని ఇందులో వేసేస్తున్నాం. ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కదా, కార్న్‌ఫ్లవర్ ఉంది, కార్న్ స్టార్చ్ ఉంది, మంచిగా స్టిఫ్గా అయిపోయింది. పొటాటోస్ని ఇందులో వేసేస్తున్నాం.
మెల్లిగా టాస్ చేసుకోవాలి. సో కొంచెం చల్లగా అవ్వాలి, అంటే ఆ సాస్ అంతా పట్టుకోవాలి కదా. ఈ లోపు ఇక్కడ ఉన్న సందనంతా నేను క్లీన్ చేసేసి ఫైనల్ ప్లేట్ తెచ్చుకుంటా. ఒకసారి ఇలా సెట్ చేసిన తర్వాత అలాగే మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, సింపుల్ గార్నిష్ అండి. అద్దరిపోతుంది అసలు. కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు. మీకు కరెక్ట్గా ఇదే షేప్ కాకపోయినా మీరు రౌండ్గా బాల్స్ లాగా చేసైనా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం పుంటి కూర గుడ్డు పులుసు తయారు చేసుకుందాం. కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటో తయారీ విధానం: ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపని పాస్ త్రూ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చేసుకొని బౌల్లో కార్న్ ఫ్లవర్, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పిండి ముద్దలాగా తయారు చేసుకొని ఉండలుగా చేసుకున్న తర్వాత బాటిల్ సహాయంతో చూపిస్తున్న విధంగా చేస్తే మనకి మష్రూమ్ షేప్ లో వస్తాయి. ఇలా తయారు చేసుకున్న వాటిని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ లో ఎండుమిరపకాయల్ని చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి. తరువాత బౌల్లో వెల్లుల్లి, నువ్వులు, సోయా సాస్, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బాగా వేడి చేసుకున్న నువ్వుల నూనె వేసి ఒకసారి కలుపుకుంటే చిల్లీ ఆయిల్ రెడీ అవుతుంది. దీంట్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటో రెడీ. పుంటి కూర గుడ్డు పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. దానికోసం మెయిల్ ఎవరు రాశారు అంటే రమ్య రాశారు. నమస్తే స్వప్న గారు, నా పేరు రమ్య అండి, ఎలా ఉన్నారు? నేను చిత్తూరు నుండి చేస్తున్నా. పుంటి కూరతో గుడ్డు పులుసు చేస్తే చాలా బాగుంటుందని మీరు ఒకసారి చెప్పారు. చేసి చూపించవచ్చు కదా స్వప్న గారు? తప్పకుండా అండి. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఒకసారి అన్ని పెట్టేసి టకటక పుంటి కూర గుడ్డు పులుసు చేద్దాం, అది తిరిపోతుంది. పుంటి కూర గుడ్డు పులుసు చేస్తున్నామండి. పుంటి కూర గుడ్డు కాంబినేషన్ సూపర్ ఉంటది. పుంటి కూర తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నదేమో కొంచెం పుల్లదనం ఉంటుంది, తెల్లగా ఉన్నదేమో చప్పగా ఉంటుంది అనమాట. సో పుల్లగా ఉన్నది ఎప్పుడు ఎర్ర గోంగూరని చాలా బాగుంటుంది. పుంటి కూర గోంగూర అంటారు, అంటే ఆంధ్ర సైడ్ వెళ్తే గోంగూర అంటారు, తెలంగాణ సైడ్ పుంటి కూర అంటారు. దీంతో మనం గుడ్డు వేసి పులుసు చేసుకుంటున్నామండి. సో ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టాను. గుడ్లు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. వాటిని మంచిగా మనం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. గుడ్డుని వేయించితే ఆ రుచే వేరండి. నూనె ఎక్కువ వేసేసి, నూనె మటుకి చాలా వేడిగా అవ్వాలి, అప్పుడే గుడ్డు ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుంది. ఈలోపు మనం ఒకసారి ఎగ్కి ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టుకుంటే చిట్లకుండా ఉంటుందన్నమాట. సో నూనె మంచిగా వేడెక్కింది. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేస్తే కింద అసలు అంటుకోకుండా ఉంటుంది అనమాట, ఎగ్ అంటుకోకుండా ఉండడానికి. అలాగే కాస్త పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ మంచి ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇలా మామూలుగా రెగ్యులర్ ఎగ్ పులుసు చేసేటప్పుడు కూడా ఇలా ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఎందుకు వద్దు అనుకుంటే మామూలుగా ప్లెయిన్గా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించుకున్న గుడ్డు ఎప్పుడు రుచి చాలా బాగుంటుందండి. పైన ఒక లేయర్ లాగా వచ్చేయాలి మంచిగా. ఇదే వేడి నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. మంచిగా రెడ్గా అవ్వాలి. ఇంతకు ముందు వేసిన ఉప్పు సరిపోదు మనకి, పులుసుకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నా. ఇందులో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు,
వేసి కలిపి మంచిగా వేగనిద్దాం. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకున్నాను నేను. ఈ రోట్లో వెల్లుల్లి, జీలకర్ర మంచిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాం కదా, తీసుకొని వేగుతున్నాయి కదా ఉల్లిపాయలు, ఇందులో వేసేయండి. మంచి గుమలాడుతుంది ఇప్పుడు కిచెన్. ఇందాక కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు ఇంకొంచెం పసుపు పడుతుంది. వేసి మంచిగా కలిపేయండి. వెల్లుల్లి దంచి జీలకర్రతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి వేసినా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కడిగి పెట్టుకున్న పుంటికూర వేసేసుకోవాలి. పుంటికూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. మా అత్తమ్మేమో చాలా తొందరగా కులబడుతుంది అని చెప్తుంది, అంటే సాఫ్ట్ అయిపోతుంది అని ఆవిడ అర్థం అనమాట. ఇలా మూత పెట్టేసి 2 minutes ఉంచితే సాఫ్ట్ అయిపోతుంది, దగ్గరగా వచ్చేస్తుంది. అలాగే చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్తే గోంగూర పప్పన్నా, పచ్చడన్నా, పులావ్స్ అన్నా ఏదో ఒకటి చేస్తారు. అసలు గోంగూర లేకుండా ఏ ఫంక్షన్ జరగదు. గోంగూర పచ్చడి ఉంటేనే అదొక తృప్తి అన్నమాట. చూడండి ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి ఇలా మ్యాషర్తోనే కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏమో పేస్ట్ చేస్తారు, బట్ నేను ఎప్పుడు గోంగూరని ఏది చేసినా పేస్ట్ చేయనండి. నాకు ఇలా కొంచెం ఆకులాకుగా ఉంటేనే ఇష్టం. సో కొంచెం ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసి, లేకపోతే పప్పు కవ్వం ఉంటుంది కదా, పప్పు కవ్వంతో చేసినా కూడా మంచిగా మ్యాష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు మేమైతే ఎగ్స్ వేసాం కదండి, ఎగ్స్ లేకుండా మొత్తం కంప్లీట్గా వెజ్ చేయాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్. లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి వేస్తారు. నువ్వుల్ని చక్కగా వేయించుకొని పొడి చేసిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తారనమాట. ఎలా తింటారు, కాంబినేషన్ ఏంటి స్వప్న అంటే, ముద్దపప్పు అన్నం మంచిగా తిక్కగా కలుపుకొని దాని పక్కన నంచుకొని తింటారండి. గోంగూర పులుసు చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా బ్రాహ్మణ్స్ వండుకునే వంట ఇది. అందులో వాళ్ళు కొంతమంది అయితే వెల్లుల్లి వేయరు, ఉల్లిపాయ కూడా వేయరు. అవి రెండు అవాయిడ్ చేస్తారు, తినేవాళ్ళు వేసుకుంటారు. దీంట్లో మనం కాస్త ధనియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకొక 2 minutesలో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఎగ్స్ వేసుకోవాలన్నమాట. మీకు కావాలి అంటే ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నువ్వుల పొడి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. మనం ఏంటి అంటే వెల్లుల్లి జీలకర్రని మిక్స్ చేసి దంచి వేసాం కదా, ఇది ఒక ఫ్లేవర్. ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న పని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండుకోవడమే. సో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న గుడ్లు ఆల్రెడీ ఫ్రై కూడా చేసేసుకున్నాం. ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా చేసిన గుడ్డు పులుసు మనకి ఇష్టం కదండి. ఏ ఉన్నా లేకపోయినా ఒక గుడ్డు ఉన్నా చాలు అనిపిస్తుంది ప్రాణానికి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోయినట్టే అండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. మరి ఈలోపు
పుంటి కూర గుడ్డు పులుసు తయారీ విధానం మరొకసారి చూసేయండి. పుంటి కూర గుడ్డు పులుసు తయారీ విధానం: ముందుగా పాన్ లో బాగా నూనె వేడి చేసుకుని ఉప్పు పసుపు వేసి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసి అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి బయటికి తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. రోటిలో వెల్లుల్లి జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకొని తరువాత వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం కూడా వేసి కాస్త వేగాక పొంటి కూర వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి మ్యాష్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, కారం వేసి బాగా ఉడికాక చివరగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే పుంటి కూర గుడ్డు పులుసు రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకోవడం. మీకు ఇలా కొంచెం పులుసు పులుసుగా వద్దు అనుకుంటే, టిక్గా కావాలి అంటే వాటర్ వేయకుండా టిక్గా కూడా చేసుకోవచ్చు. పులుసు అనగానే చింతపండు గుజ్జన్న లేకపోతే టమాటానన్నా వేస్తాం, కానీ మనం తీసుకుంది ఎర్ర గోంగూర కాబట్టి ఎర్ర పుంటి కూర ఎప్పుడు పుల్లగా ఉంటుంది. పుంటి కూర గుడ్డు పులుసు తయారీ విధానం అయిపోయింది. ముందు మనం చేసి పెట్టుకున్న కొరియన్ చిల్లీ గార్లిక్ పొటాటోస్, అబ్బా రెండు అద్దిరిపోయాయండి. దేనికి అదే బాగుంది ఈ రోజు కదా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, మీకు నచ్చిన కాంబినేషన్ లో ఏమైనా రెసిపీస్ కావాలంటే మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం@mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.